మోస్తుంటే ఈ శరీరాన్ని మోసే ముందు ఇవన్నీ కూడా నాకు ఎదురుగా చల్లండి అని చెప్పాడంట. ఎక్కడ? ఆ శివపేటిక మీద ఆ వెళుతూ ఉన్నప్పుడు చల్లమని చెప్పాడంట. మూడో మాట చెప్పాడు, దేవుని ప్రియమిల్లారా, ఇదిగో అలెగ్జాండర్ వట్టి చేతులతోనే వచ్చాడు, మరలా వట్టి చేతులతోనే వెళుతున్నాడు గనుక ఇదిగో నా సమాధికి ఆ బాక్స్కు 2 రంధ్రాలు చేసి నా చేతులు ఆకాశము తట్టు ఎత్తినట్టుగా నన్ను పోడ్చమని అడిగాడంట. దేవుని ప్రియమిల్లారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండరు, ప్రపంచాన్ని ఏలినటువంటి అలెగ్జాండరు చిన్ననాడే 30వ సంవత్సరంలోనే ఒక చిన్న దోమకాటుకు అతడు బలైపోయాడు. దేవుని ప్రియమిల్లారా, వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతున్నానని అలెగ్జాండర్ తెలియపరిచాడు. దేవుని ప్రియమిల్లారా, సామంతుడు, అతడు భూలోకమంతటిని జయించిన వాడు, ద గ్రేట్ అనిపించుకున్నాడు అలెగ్జాండర్. అయినప్పటికీ కూడా అతడు ఎలా వెళ్ళిపోయాడు? వట్టి